పృథ్వీ నర్మదను చూశాక చాలా బాధపడ్డాడు. తను కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళటమే కనిపించింది. ఎందుకంత బాధపడుతుంది? తనంటే నర్మదకు చాలా ఇష్టం. మరి ఏమైంది? ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు. ధన్యతో చెప్పటం లేదు. అత్తతో ఏం మాట్లాడుతుందో ఏమో. అత్త తన దగ్గర ఏమీ చెప్పదు. ఇద్దరు ఒకచోట ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ మాట ఒక్కడే అంటుంది. పెళ్లి పోస్ట్పోన్ చేసి తనే తప్పు చేశాడేమో. పెళ్ళై ఉంటే దగ్గరకు తీసుకుని అడిగితే చెప్పేది ఏమో. అయినా అన్నీ బాగానే మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పటానికి ఏమి? తనే ఏదైనా తప్పు చేసి ఉంటే మొహాన్ని అడిగేయొచ్చు కదా. చెప్పకుండా బాధపడుతుంది. నర్మద అలా బాధపడుతుంటే తను దూరంగా ఉండలేడు. నర్మద దగ్గరికి వెళ్ళటానికి జ్వాలను ఒప్పించాలి. బాధపడుతుందేమో. మళ్ళీ వద్దు అనుకున్నాడు. ఏం చేయాలి? ఆలోచిస్తుంటే వేణు ఫోన్ చేశాడు. తీయబుద్ధి కాలేదు. నారీ నారీ నడుము మురారి అని ఒకటే ఏడిపిస్తుంటాడు. బుద్ధి లేనివాడు. కానీ అవసరం ఉంది. నిజంగానే ఇద్దరు ఆడవాళ్లు పెట్టే టెన్షన్తో వర్క్ భారంగా అనిపిస్తుంది. అందుకే వేణును రమ్మన్నాడు. వారం నుండి వాడికి టూరిస్ట్ పాస్ అరేంజ్ చేసి మేనేజ్ చేయటానికి సరిపోయింది. వేణుతో మాట్లాడాక ఓ ఐడియా వచ్చింది. రాగానే నేరుగా నర్మదను కలవాలి అనుకున్నాడు. అనుకున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అయినట్టు అనిపించింది. చెప్పా పెట్టకుండా రావద్దు. నాకే సర్ప్రైజ్ వద్దు. వచ్చే ముందు చెప్పు. నీకోసం ఎదురు చూడటంలో ఉండే ఆనందమే వేరు అని ఎంత గట్టిగా చెప్పింది. ఇప్పుడు చెప్పేదానికి అవకాశం లేకుండా చేసింది. మెయిల్ పెడితే ఆఫీస్కి రాకుండా రూమ్లో ఉండిపోతుందేమో. నేరుగా రూమ్కి వెళ్తే ఎలాగూ తన దగ్గర ఇంటర్లాక్ స్వేర్ కీ కూడా ఉంది. తన రూమ్ కూడా అక్కడే. అమెరికాకు వచ్చిన 5 ఏళ్లలోనే ఆ ఇల్లు కొన్నాడు. పైన 3 కింద 3 రూమ్స్ ఉన్నాయి. మొదట్లో దాన్ని ఆఫీస్గా వాడేవాడు. తర్వాత స్టాఫ్ ఎక్కువ మంది అవసరమయ్యేసరికి ఆఫీస్ మార్చాల్సి వచ్చింది. బాగా ఆలోచించాడు. ధన్యతో మాట్లాడాడు. తన విషయం ఎత్తితే మాట్లాడటం లేదట. కానీ ముందున్న ఉత్సాహం లేదు సార్ అంటుంది. అది తనకు బాగా తెలుస్తుంది. ఆఫీస్ విషయంలోనే కాకుండా సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు కూడా స్తబ్దుగా ఉంటుంది. ముందుల వీకెండ్స్లో ప్రయాణాలు లేవు. అలివర్తో మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. ఇంతకుముందు వర్క్ గురించి డిస్కస్ చేసేది. ఇప్పుడు ఏది మెయిల్ పెడితే అదే. ముందు తనకు పెట్టి తర్వాత స్టాఫ్కు పెడుతుంది. పక్కా ఒక అధికారితో బిహేవ్ చేస్తున్నట్లు చేస్తుంది. కావాలని 2 సార్లు వీడియో కాల్ చేశాడు. తలెత్తకుండా నేరుగా చూడకుండా చెప్పినవన్నీ ఓకే చేస్తుంది. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు. ఏదో ఒకటి నేరుగా తేల్చుకోవాలి. ఆలోచిస్తుండగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన జ్వాల తమ్ముడు వేణుని తీసుకొచ్చాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి వచ్చేశాడు. మరి నేను రావద్దా? వెంట వస్తూ అడిగాడు వేణు. రిలాక్స్ అవ్వు, సీరియస్ కానీ తర్వాత జ్వాలతో స్పెండ్ చెయ్యి అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేస్తూ. జీ హుజూర్, ఇద్దరి ప్రేమను పొందావు, అదృష్టవంతుడివి. ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అంటే ఇదే మరి. పైగా అలాగే ఉంటావులే, నారీ నారీ నడుము మురారి. వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుని వచ్చేశాడు. ఆఫీసులోకి ఎంటర్ అయ్యాడు. నేరుగా నర్మద దగ్గరికి వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుందోనని కొంచెం భయపడ్డాడు. తెలుగులోనే మాట్లాడుతుంది కనుక ఇక్కడ ఎవరికీ అర్థం కాదు. కానీ ఎమోషన్ అయితే ఇబ్బంది. ఆల్రెడీ స్టాఫ్కి ఇన్ఫామ్ చేసి ఉన్నాడు. మీ టైంకి మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయొద్దు అని. ఈ మధ్య అన్ని వీడియో కాన్ఫరెన్స్లే, డైరెక్ట్ మీటింగులు లేవు. ఒకసారి నేరుగా మాట్లాడాలని పృథ్వీ అనుకున్న పరిస్థితులు బాగాలేక మూడ్ సరిగా లేకపోవడంతో మీటింగ్ కండక్ట్ చేయలేదు. అయితే టీమ్ లీడర్స్, సూపర్వైజర్తో నేరుగా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా మొదలెట్టిన ప్రాజెక్ట్ వర్క్. పృథ్వీ టైం టు టైం మెయింటైన్ చేయమన్నారు. కాబట్టి అందరూ తమ వర్క్ అయ్యాక వెళ్ళిపోతారు. అప్డేట్స్ అన్నీ చూసి రిమార్క్స్ పెట్టే పని ఇద్దరు సీనియర్స్తో పాటు నర్మద కూడా చూస్తుంది. అలివర్ ఒక టీం లీడర్. అలివర్ నర్మదకు పెళ్లి కుదిరింది అని తెలిసాక, ముఖ్యంగా సీఈఓ పృథ్వీ సారథి అని తెలిసాక విధులేని పరిస్థితుల్లో రెస్పెక్ట్ ఇచ్చాడు. అప్పటి నుండి నర్మద మెయిల్ స్టేటస్ చూడటానికి, వాయిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అలివర్ను ఉపయోగించుకుంటుంది. కానీ ఎందుకో సడన్గా మోభావంగా ఉంటుంది. ముందులా ఉత్సాహంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడింది అంటే తనతోనే ఎక్కువ మాట్లాడటం. అలివర్కు ఎక్కడో కాస్త ఆశ. అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. నర్మద యాంత్రికంగా సిస్టమ్ ముందు వర్క్ చేస్తుంది.
ఎవరో వచ్చి నిలబడ్డట్టు అనిపించింది. మామూలుగా ఆలివర్ చివర్లో సిస్టమ్ క్లోజ్ చేసి నర్మదకు చెప్పి వెళ్తాడు. తలెత్తకనే ఓకే యు కెన్ గో, ఐ హ్యావ్ సమ్ వర్క్ అంది. కానీ వెళ్ళిన ఛాయలు కనిపించలేదు. ఎనీ ప్రాబ్లం అంటూ తలెత్తింది. ఎదురుగా పృథ్వీ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొహంలో కాంతి లేదు, ఉత్సాహం లేదు. తదేకంగా చూస్తూ ఉన్నాడు. కనీసం తను ఉలిక్కిపడింది కూడా గమనించినట్లు లేడు. ఒక క్షణం ఏం చేయాలో తోచలేదు నర్మదకు. చుట్టూ చూసింది. ఆలివర్ వర్క్లో ఉన్నాడు. ఈ పాటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తన కోసం బయట వెయిట్ చేస్తాడు. అలాంటిది ఇంకా వెళ్ళలేదు. పృథ్వీ వచ్చి స్టాఫ్తో మాట్లాడాడన్న విషయం నర్మద గమనించలేదు. ఓ 2-3 తప్ప అందరూ వెళ్ళిపోయారు. కొత్త వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు ఏం పట్టనట్టు తల వంచుకుంది. వస్తాడని అనుకోలేదు. సడన్గా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏదో తడబాటు. లేచి వెళ్ళాలంటే అతడిని దాటుకుని వెళ్ళాలి. చేతులు కంపిస్తున్నాయి. వేళ్లు కదలటం లేదు. ఇక వర్క్ సాగదని అర్థమైపోయింది. ఎందుకు సాగదు? తనను తాను కంట్రోల్ చేసుకుంది. తనెవరు? తనను కన్ఫ్యూజ్ చేయటానికి మనసుకు చెప్పుకుంది. అతనికి తనకు ఏ సంబంధం లేదు. ఆ శకం ముగిసింది. అనుకోగానే పెదవులు కంపించాయి. ఏడుపొస్తుంది అని అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు. అతను లేకపోతే తను బ్రతకలేదా? నీతి లేని వ్యక్తి 2 ఆడవాళ్ళని మోసం చేస్తున్నాడు. కాదు కాదు, తనను ఒక్కదాన్ని మాత్రమే. దానికి తెలుసు తమ ఇద్దరికి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం అయ్యింది అని. దానికి ఎలాగైనా ఇష్టమేనేమో. తను అలా కాదు. తనది చిన్నప్పటి నుండి ఎప్పుడు ఫస్ట్ ప్లేసే. జీవితంలో ముఖ్యమైన విషయంలో ప్రాధాన్యత లేని స్థానంలో ఉంటుందా? ఆ విషయం తనకు తెలియదని నంగనాచిలా వచ్చాడు. తన వైపు భగవంతుడు ఉన్నాడు. అందుకే తన కంటపడేలా చేశాడు. ఒక్కసారిగా దాన్ని జీర్ణం చేసుకోలేకపోతుంది. కానీ తనేమీ అంత బేర కాదు. మరి ఎందుకు ఇంత దుఃఖం? ఏంటి? సిస్టమ్ కూడా కనిపించటం లేదు. కళ్ళు గట్టిగా మూసి చేత్తో కళ్ళు తుడుచుకుంది. అప్పుడు అర్థమైంది తను ఏడుస్తుందని. కన్నీళ్లు చూపుకు అడ్డుపడ్డాయని. భగవంతుడా, ఒక్క క్షణం నా కన్నీళ్ళని ఆపు. అతడి కంట పడనీయకు. నుదురు రుద్దుకుంది. వెంటనే సిస్టమ్ క్లోజ్ చేసింది. అది తప్పు అని తెలుసు. వీకెండ్ చెక్ చేయాలి. తన వల్ల ఎవరూ నష్టపోకూడదు. రూమ్కి వెళ్ళి పూర్తి చేద్దాం. సిస్టమ్ తీసి బ్యాగ్లో పెట్టుకుంది. 10 నిమిషాలు గడిచినా తల ఇనుమంత కూడా ఎత్తలేదు. పృథ్వీ వైపు చూడలేదు. నర్మద కదలికలనే గమనిస్తూ ఉన్నాడు పృథ్వీ. వాలిన కన్నురెప్పలు ఉబ్బి ఉన్నాయి. కళ్ళు తుడుచుకున్నప్పుడు డెస్క్పై పడ్డ కన్నీటి బొట్టును చూశాడు. నర్మద కంటే పృథ్వీ పరిస్థితి ఘోరంగా ఉంది. సర్వం కోల్పోయిన వాడిలా నిలబడి ఉన్నాడు. మాటలు రావటం లేదు. అప్పటికే 2 సార్లు ప్రయత్నించాడు. గొంతు పెగల్లేదు. తనకు దుఃఖం వస్తుందా ఏంటి? తెలియకనే చెయ్యి కంటి వద్దకు పోయింది. నిజమే, చెమ్మగిల్లినాయి. తనను తాను కంట్రోల్ చేసుకుని అతి కష్టం మీద నర్మదా అన్నాడు. శబ్దం బయటకు వచ్చిందో లేదో పెదాలు మాత్రమే కదిలాయేమో అర్థం కాలేదు. నర్మద తలెత్తలేదు. పృథ్వీ వైపు చూడలేదు. కుడి చేతిని ముందుకు చాపి గడ్డం పట్టి తలపైకి లేవబోయాడు. చెయ్యి ముందుకు రాగానే చివాలున తలెత్తి పృథ్వీ కళ్ళల్లోకి సూటిగా చూసింది. కాల్ చేసేలా ఉన్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అలివర్ని చేసుకుంటా. అవే మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. నర్మద దగ్గర నుండి వచ్చిన తర్వాత పృథ్వీకి రాత్రంతా అసలు నిద్ర కూడా పట్టలేదు. ఏం జరిగింది అసలు? తనపై ఎందుకంత ద్వేషం? నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఆ కళ్ళల్లో కోపాన్ని తట్టుకోలేక ఒక్క క్షణం తొట్టుబాటు పడ్డాడు. పక్కకు తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి అని లేచి నిలబడింది. ఎంత వింతగా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుస్తుందా? అలకకైనా కోపానికైనా హద్దు ఉండాలి. ఆఫీసర్స్పై అలకలు కోపాలు ప్రదర్శించేటంత మూర్ఖురాలిని కాదు. తప్పుకుని వెళ్ళబోయింది. బుద్ధి లేకుండా మాట్లాడుకు. నేను నీకు ఆఫీసర్నా? రెట్టించినట్టు అడిగాడు. మొహం పక్కకి తిప్పుకుంది. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నాకు అవసరం లేదు. అవసరం లేదేంటి? పరాయివాడితో మాట్లాడుతున్నట్టు. మీరేం నాకు అయిన వాళ్ళు కాదు. ఏంటా పెడసరం సమాధానాలు? నన్ను ఇబ్బంది పెడితే వర్క్ దెబ్బతింటుంది. తొక్కల వర్క్ జీవితాలే పోతుంటే అరిచినట్టుగా అన్నాడు. ఆ అరుపుకి బెదిరినట్టు చూసింది. ఆ చూపుకు తగ్గాడు. దీనంగా చూస్తూ కారణం ఏమిటి? ఏం చేశానో నాకు తెలియటం లేదు. అయినా సరే సారీ సారీ సారీ, నన్ను క్షమించు బ్రతిమలాడుతూ చెయ్యి పట్టుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుని కఠినంగా పళ్ళ బిగువన చెయ్యి వదులు అంది.
అంత కఠినంగా ఎలా అనగలిగిందో నర్మదకు కూడా తన ప్రవర్తన చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ క్షణంలో. పృథ్వీ అయితే దిగ్భ్రాంతుడై అయ్యాడు. తాకితేనే ముడుచుకుపోయేది, కవ్వింపుగా అత్తిపత్తి అనేవాడు, తనను కొట్టడానికి వచ్చేది. ఇప్పుడు తాకితేనే అంత చేదరించుకుంటుంది ఏమిటి? ఆ అత్తిపత్తివేనా, లేక నీలో ఎవరైనా చేరారా అన్నాడు. నీలా వేషాలు మార్చనులే. కళ్ళు మూసుకుని ఏం వేషాలు వేశానో చెప్పు, అయినా క్షమించమని అడుగుతున్నాను కదా. అవసరం లేదు. అవసరం లేదా? మొహం తిప్పుకుంది. మనకు నిశ్చితార్థమైన విషయం మర్చిపోయావా? అయితే ఏమిటి? క్యాన్సిల్ చేసుకో. నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు, కఠినంగా చెప్పింది. ఈ మాటలతో తల తిరిగినట్లు అయ్యింది పృథ్వీకి. చేతులు గుచ్చినట్టు పట్టుకుని పిచ్చి పట్టిందా అడిగాడు. అవును, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ కూడా తొలగిపోయింది. అబ్బా, తల పట్టుకున్నాడు. నువ్విక్కడ ఇక ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. రేపే మనం ఇండియా వెళ్ళిపోతున్నాం. నేను రాను. రావా? ఎందుకని? నేను ఇక్కడే ఉండి అలివర్ని పెళ్లి చేసుకుంటాను, లెక్కలేని తనంగా అన్నది. ఆ మాటతో పృథ్వీ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయ్యింది. కోపంతో మొహం జేవరించింది. కోపంలో తెలియకనే కుడి చెయ్యి లేచి డెస్క్పై ఉన్న గాజు గ్లాస్ని పట్టుకుని నలిపాడు. అది చేతిలోనే ముక్కలయ్యింది. పృథ్వీ చెయ్యి రక్తం కారటం మొదలుపెట్టింది. అదేమీ పట్టించుకొని పృథ్వీ కళ్ళు కోపంతో ఎర్రబడి తదేకంగా నర్మద కళ్ళల్లోకి చూశాయి. ఆ చూపుకి భయమేసింది నర్మదకు. కానీ మనసులో ఎక్కడో సంతోషం. తను కూడా పృథ్వీని గాయపరిచింది. తన బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అంత తేలిగ్గా జీవితాలతో ఆడుకుంటాడా మరి? ఆవేశంతో అంటున్నావా, లేక ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? గద్దించాడు. ఆ అరుపుకు అలివర్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు స్టాఫ్ వీళ్ల వైపు వింతగా చూస్తున్నారు. కానీ విషయం అర్థం కావటం లేదు. పృథ్వీకి తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఎక్కడ తప్పు జరిగింది? నుదురు గట్టిగా రుద్దుకున్నాడు. చేతికున్న రక్తమంతా ముఖానికి అంటుకుంది. అంత భయంకరంగా ఉన్న పృథ్వీ ముఖాన్ని చూడలేకపోయింది. భయంతో నర్మద అక్కడి నుండి బయటకు వచ్చేసింది. పృథ్వీ కూడా అలాగే నర్మద వెనుక బయటికి వచ్చాడు. అలివర్ బయట నర్మద కోసం నిలబడి ఉన్నాడు. నర్మద పరుగున వెళ్ళి అలివర్ చేయి పట్టుకుంది. పృథ్వీ ఆగిపోయాడు. అలివర్ ధైర్యంగా నర్మద భుజంపై చేయి వేశాడు. పృథ్వీ ఇక తట్టుకోలేకపోయాడు. దెబ్బతిన్నట్టు నిలబడిపోయాడు. కళ్ళ ముందు నుండి ఆ దృశ్యం తొలగిపోవటం లేదు. చెవుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకోను, అలివర్ని చేసుకుంటా అవే వినిపిస్తున్నాయి. నర్మద రూముకి వెళ్ళాలి స్థిరంగా నిర్ణయించుకున్నాడు. అనుపల్కి ఫోన్ చేసి వీకెండ్ కదా, ఎక్కడున్నారు అని అడిగాడు. ఈరోజేదో ఈవెంట్స్ ఉన్నాయట. లారాను పిల్లలను తీసుకుని నర్మద ఆఫీస్కి వెళ్ళింది. నేను బయట ఉన్నాను. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? తెలియదు. ఒక పని చెయ్యి, నేను మీ దగ్గరికి వస్తున్నాను, అక్కడే ఉండండి అని తెలియచేసి నిదానంగా వెళ్ళి నేను తిరిగి నీకు ఫోన్ చేసే వరకు రూమ్కి రాకు అన్నాడు పృథ్వీ. అలాగే, నేను పనిలో ఉన్నాను, వాళ్ళ దగ్గరికి 1 గంట తర్వాత వెళ్తాను అన్నాడు. నర్మద ఆ సంఘటనను మర్చిపోలేకపోయింది. పృథ్వీని కళ్ళ ముందు కదులుతున్నాడు. దెబ్బతిన్న పక్షిలా నిలబడి ఉన్నాడు. మొదటిసారి తన దగ్గరికి జానమన్ డ్రెస్ తీసుకుని వచ్చినప్పుడు డ్రెస్సు చేత్తో పట్టుకుని ఇలాగే నిలబడ్డాడు. ఆనాడు మోసపోయింది. ఈరోజు ముఖముపై రక్తపు మరకలతో భయం గొలిపేలా ఉన్నాడు. అందుకనే అలివర్ని పట్టుకుంది. కానీ దాన్ని అలివర్ నిజమే అనుకున్నాడు. అనుకోవటమే కాకుండా బిత్తర చూపులతో పృథ్వీని చూస్తున్న నర్మద భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కుని నేనున్నాను అన్నట్టు తట్టాడు. పృథ్వీ ఆ చర్యకు చురుకుగా అలివర్ కళ్ళలోకి చూశాడు. దానితో అలివర్ చటుక్కున వదిలేశాడు. నర్మద ఏం పర్లేదు అన్నట్టుగా మళ్ళీ అలివర్ చేతిని పట్టుకుంది. దెబ్బతిన్న పులిలా పృథ్వీ కారు ఎక్కుతుంటే ఏదో సాధించినట్టు తృప్తి కలిగింది నర్మదకు. కానీ ఎక్కడో ఏదో బాధగా అనిపించింది. ఓదార్చాలి అని కూడా అనిపించింది. కానీ వెంటనే జానీమన్ డ్రెస్ గుర్తుకు వచ్చి రాగా చూస్తూ ఉండిపోయింది. నర్మదను వదిలి ఒంటరిగా కారులో వెళ్తుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. అలాగే నర్మదకు కూడా అలివర్ మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా చేశాయి. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ హిమ్. చింతించకు, అతని సంగతి నేను చూస్తాను. ఈ కుడ్ నాట్ ఫేస్ ఈవెన్ హిస్ కేస్. అతడు చూపిలే తట్టుకోలేకపోయావు? వెటకారంగా అంది. ఒక క్షణం ఆలోచించి, ఐ విల్ రిజైన్ దిస్ జాబ్. నేను ఉద్యోగాన్ని వదిలేస్తాను. వై? ఎందుకు? అప్పుడు మనము అతనికి భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు భయపడ్డావా? నాకేం అవసరం ఉంది? యు ఆర్ ఎంగేజ్ విత్ హిమ్. మీకు అతనితో నిశ్చితార్థమైంది కదా.
సో అయితే మీ మతం దీనికి ఒప్పుకోదు కదా? హో, సో వాట్? బట్ యువర్ గాడ్స్ మ్యారీడ్ మోర్ దెన్ వన్. దే ఆర్ నాట్ లిమిటెడ్ టు వన్ ఓన్లీ. మీ దేవుళ్ళు ఒకరికన్నా ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకున్నారు కదా. ఒకరితో వాళ్ళు ఆగలేదట కదా. మరి నీకేమిటి అన్నట్టుగా అన్నాడు. నర్మద ఒళ్ళు మండిపోయింది ఆ మాటతో. ఏ ఫుల్ హుసేన్ అంది. ఐ సెర్చ్ ఇన్ గూగుల్. నేను గూగుల్లో వెతికాను. తమాషాగా ఒక దేవుడు గద్దెపై ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, నిజమేనా? నర్మద జవాబు ఇవ్వలేదు. ఆలివర్ వైపు ఓరు పిచ్చివాడ అన్నట్టు చూసింది. ఇంకా మీ గాడ్స్ అలా డిఫరెంట్గా తిరుగుతారట కదా. యా, హే. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ హౌ మెనీ దే గాట్ మ్యారీడ్, బట్ దే విల్ స్టే టుగెదర్ టిల్ ద ఎండ్. ఎంతమందిని పెళ్లి చేసుకున్నా చివరి వరకు కలిసి ఉంటారు. విడిపోవటం లాంటివి ఉండవు అన్నట్టుగా అంది. ఓ, ఓకే. వీ నెవర్ క్రిటిసైజ్ ఈచ్ అదర్ వెన్ వీ థాట్ దట్ వీ వాంట్ ఈచ్ అదర్. మేము ఒకరినొకరు కావాలని అనుకున్నాక ఒకరినొకరు విమర్శించుకోము. డోంట్ మై, ఐ ఆమ్ నాట్ క్రిటిసైజింగ్. ఏమనుకోకు, నేను నిన్ను విమర్శించటం లేదు. నవ్వింది. అలివరికి నర్మద డిఫరెంట్గా అనిపించింది. ఇందాక పృథ్వీ సార్తో మాట్లాడేటప్పుడు బేలగా ఉంది. ఇప్పుడు ఎంత మెచ్యూర్గా మాట్లాడుతుంది అని ఆశ్చర్యం కలిగింది. లారా పిల్లలు కూడా ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేశారు. నర్మద స్పీచ్ చాలా బాగుంది. మొదట అన్పల్ క్లాప్స్ కొట్టాడు. తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు. మామూలుగా అయితే డ్యాన్స్ చేసేది లేదా సాంగ్ పాడేది. కానీ ఎందుకో హిందూయిజం గురించి స్పీచ్ ఇచ్చింది. కానీ ఎక్కడ ఇతర మతాలను కించపరచలేదు. మామూలుగా ఇండియన్స్ గర్ల్స్ వెస్టర్న్ డాన్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. కానీ నర్మద చెయ్యదు. పృథ్వీ చెప్పినాడని ఒకసారి తెలుగువారి ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా చూడీదార్ వేసుకునే చేసింది. తన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. లారా కూడా నర్మద తీరు నచ్చింది. అలివర్ ఎందుకో ఆఫ్టర్ స్పీచ్ వచ్చి నర్మదకు సారీ చెప్పాడు. పృథ్వీ పిలిచే వరకు రావద్దు అన్నాడని లంచ్ కూడా ఇక్కడే చేసి వెళ్దామని ముందే చెప్పాడు అనుపాల్ నర్మదతో. ఇంకా లంచ్ టైంకి 1 అవర్ ఉంది. అంతలో పృథ్వీ అనుపాల్కి ఫోన్ చేశాడు. అప్పుడే చేశాడేమిటి ఆశ్చర్యంగా అనుకుని షెల్ వి స్టార్ట్ అడిగాడు అనుపాల్. నో, డల్గా ఉంది వాయిస్. ఓకే, నో ప్రాబ్లం. హెయిర్ ప్రోగ్రామ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. యు కమ్. గొంతులో మార్పేమీ లేదు. కారులో వెనక్కి వాలి పడుకున్నాడు పృథ్వీ. అనుపాల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కారులో కాలిఫోర్నియాకు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ పృథ్వీని రూమ్ దగ్గర దింపాడు. వాట్ హ్యాపెన్ పృథ్వీ? యు ఆర్ లుకింగ్ సో డల్. కార్ డ్రైవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడని అర్థమయ్యి అడిగాడు. వచ్చి 2 రోజులుగా అయ్యింది. మళ్ళీ వెంటనే ఇండియా ఎందుకు? లేదు, ఇక్కడికి వచ్చి 10 డేస్ పైన అయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోకి 2 రోజుల క్రితం వచ్చాను. అలాగా? మరేం ఎక్కువ ప్రశ్నించలేదు అనుపాల్. మూడ్ బాగాలేదు, తర్వాత తీరిగ్గా మాట్లాడుతాను. అర్థమవుతుంది, రిలాక్స్. ఇఫ్ యు నీడ్ ఐ విల్ స్టే హియర్. థ్యాంక్ యూ. అలజడిగా నుదురు రుద్దుకుంటూ అన్నాడు. హెడేక్గా ఉందా? పర్లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. మన చేతుల్లో ఏమీ ఉండదు, వేదాంతిలా అన్నాడు పృథ్వీ. ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అనుపాల్కి. నేను నర్మద రూమ్లో మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ మర్చిపోయాను. తనకి ఇవ్వు, తర్వాత నేను మాట్లాడతాను. మళ్ళీ నేను త్వరలో వస్తాను. అంతవరకు నర్మదకు తోడుగా ఉండు. 10 సంవత్సరాల పరిచయంలో పృథ్వీ ఎప్పుడూ ఇలా లేడు. అనుపాల్కు అర్థం చేసుకోవటం తెలుసు, కానీ చెప్పకముందే ప్రశ్నించే అలవాటు లేదు. లారా అక్కడున్న ఆల్బమ్స్ తీసి చూస్తుంది. పిల్లలిద్దరూ కూడా తల్లి పక్కనే కూర్చున్నారు. అనుపాల్ మాత్రం నర్మద పక్కన కూర్చున్నాడు. తర్వాత మెల్లగా, నాకు పృథ్వీ 10 ఏళ్లకు పైగా తెలుసు అన్నాడు. ఎందుకు మొదలెట్టాడో తెలియక నర్మద తలెత్తలేదు. ఎక్సలెంట్ పర్సన్, సో హానెస్ట్. ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఈజ్ అవర్ గుడ్ ఫార్చ్యూన్. నెవర్ గివ్ అప్. మంచివాడు, నిజాయితీపరుడు. అతనితో స్నేహం మన అదృష్టం. ఎప్పటికీ వదిలిపెట్టకు. అర్థం కానట్టు తలెత్తి చూసింది. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సమస్య ఇద్దరి మధ్య ఉంది. తప్పెవరిది అని నేను అడగను, ఎందుకంటే మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. నీతో చిన్న పరిచయం అయినా యు ఆర్ వర్చువస్ గర్ల్. ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది నర్మదకు. ఐ డోంట్ నో వై యు ఆర్ లైక్ దట్, బట్ ఐ కాంట్ బేర్ యువర్ సైలెన్స్. ఐ విష్ యువర్ వెల్. నర్మద తల వంచుకుని చేతి వేళ్లను పరిశీలిస్తూ కూర్చుంది.
హీఈస్ నాట్ హానెస్ట్ అంది. సంథింగ్ వెట్ రాంగ్. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. అందరూ ఇలాగే మాట్లాడతారు. మొదట తను మాత్రం అతని గురించి ఇలాగే అనుకోలేదు. వీళ్ళందరికీ అతనితో బిజినెస్ డీలింగ్స్ కాబట్టి అతని నిజాయితీనే తెలిసింది. కానీ తనది అలా కాదు. తనది ప్రేమ విషయం. అది తెలియాలంటే వాళ్ళు ఆడదిగా ఉండాలి. కాదు నర్మదయ్య ఉండాలి. తను మాత్రం ఎవరైనా చెబితే అంత తేలిగ్గా నమ్మగలిగేదా? కళ్ళారా చూసింది. అయినా నమ్మేది కాదేమో. కానీ ఆ డ్రెస్ అతడిని పట్టించింది. కనీసం ఒక్క మాట తనతో చెప్పి ఉంటే సెకండ్ ప్లేస్లోనైనా ఉండేదేమో. అంతగా ప్రేమించింది. అంతెందుకు, ఎన్నిసార్లు అనుకోలేదు తన కంట పడకుండా ఉంటే బాగుండేది అని. అంటే దాని అర్థం తనకతను కావాలనే కదా. వీళ్ళెవరూ తనని అర్థం చేసుకోరు. ఎవరిదాకా ఎందుకు? తన కన్న తల్లికే తను అర్థం కాలేదు. అంతగా నమ్మిస్తాడు. కరోనా పీక్లో ఉండేటప్పుడు ఎయిర్పోర్టులో నిలిచిపోయిన ఇండియన్ ప్రయాణికులకే కాదు, ఇతర ప్రయాణికులకు కూడా సహాయం చేశాడు. మనుషులు ముఖ్యం, బంధాలు ముఖ్యం. వాటిని కాపాడుకోవాలంటే మనలో నిజాయితీతో పాటు ఉపయోగపడే గుణం ఉండాలి అనేవాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతమందికి జాబ్స్ ఇచ్చాడో నీకు తెలుసా? లాభం లేకపోయినా సాలరీస్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా టాలెంట్ని, దానితో పాటు హెల్పింగ్ నేచర్ ఉండేవాళ్ళని స్వయంగా కాలేజీలకు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహిస్తున్నాడు. హీఈస్ మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ. ఓ వెర్రి నవ్వు నవ్వింది నర్మద. నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒంటరిగా ఉండకూడదని నీకు తోడుగా ఉండమన్నాడు. నీ ప్రవర్తనతో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఇక చాలు, అతడేమిటో నాకు తెలుసు కన్నీళ్లతో అంది. సక్సెస్ఫుల్ కంపెనీస్ హార్నెస్ ద టాలెంట్ ఆఫ్ దయర్ వర్క్ ఫోర్స్. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ పృథ్వీ. విజయవంతమైన కంపెనీలు ఉద్యోగాలలోని నైపుణ్యాన్ని బయటికి తీస్తాయి. అదే పృథ్వీ విజయ రహస్యం. అలా ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాడేమో. నర్మద జవాబు చెప్పేలోపు లారా ఆల్బమ్ తీసుకుని వచ్చి ఆనపాల్తో, హే లుక్ హియర్, హీఈస్ జస్ట్ లైక్ యువర్ ఫాదర్ అంది ఆశ్చర్యంగా. ఈజ్ ఇట్? హూ ఈజ్ దట్? ఆనపాల్ ఆసక్తిగా ఆల్బంలోకి చూశాడు. నర్మద కూడా చూసింది. ధన్య, ధర్మారావు నిశ్చితార్థం ఫోటోలో ఉన్నారు. నర్మద ఆశ్చర్యంగా ఈ ఆల్బం ఎక్కడిది అడిగింది. పృథ్వీ ఇచ్చాడు, నీకోసం తెచ్చాడట. నర్మద ఏం మాట్లాడలేదు. నేరుగా తనకు ఇచ్చి ఉండొచ్చు కదా. నిన్న అతన్ని చాలా అంటే చాలా బాధ పెట్టింది. అది తనకు తెలుసు. కానీ అతను చేసింది కరెక్టా? నాకు తెలియదు అనే కదా అతడి ధీమా. అందరికీ చెప్పేస్తే ఏం జరుగుతుంది? యు మిస్ అండర్స్టాండ్. సంథింగ్ వెట్ రాంగ్. హీఈస్ హోనెస్ట్. చెక్ యువర్ సెల్ఫ్ అంటారేమో. నర్మదా, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ కేస్. ఐ థింక్ ఇట్ ఈజ్ సిన్. హీఈస్ ఇన్నోసెంట్. నువ్వు పృథ్వీ విషయంలో ఏదో తప్పు చేస్తున్నావు. చాలా పాపం. పృథ్వీ అమాయకుడు. దెబ్బతిన్నట్టు చూసింది నర్మద అనపాల్ వైపు. అందరూ ఇలాగే మాట్లాడతారు. నేనేం తప్పు చేశాను? పైగా అతని పేరు దెబ్బతినకూడదని అసలు విషయం ఎవరికీ చెప్పక తనలో తనే కుములుతుంది. ప్లీజ్ థింక్ ఏ ఫైల్. ఒకసారి ఆలోచించు. వాట్ హ్యాపెన్? నర్మద కళ్ళల్లో నీళ్లు చూసి అడిగింది లారా. లవ్ క్యారెల్? ఏం కాదు, ఉక్రోషంగా అన్నది. దెన్ వెట్టీస్. అయితే కన్నీళ్ళెందుకు? ఆ మాటతో మరింత కన్నీళ్ల పర్యంతం అయ్యింది నర్మద. లారా కోపంగా భర్త వైపు చూసింది. ఆనపాల్ భార్యకి సైగ చేశాడు. తన తప్పు తాను తెలుసుకోవాలి. నా తప్పేం లేదు అరిచినట్టుగా అంది. ఓకే, లెట్ హిమ్ నో వాట్ ఈజ్ రాంగ్. అతడి తప్పు ఏమిటో తెలియజేయి. మౌనం పరిష్కారం కాదు. నేను అతడితో మాట్లాడలేను. ఒకసారి మనసు విప్పి మాట్లాడు. భ్రమలు వీడిపోతాయి. ఐ ఆమ్ యువర్ వెల్ విషర్. యా, అనపాల్ ఐడియాస్ ఆర్ నైస్ అంది లారా. ఇండియాకి వచ్చాక పృథ్వీ వెంటనే ఇంటికి వెళ్ళలేదు. ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో గడిపాడు. పృథ్వీలోని డల్నెస్ చూసి అందరూ పృథ్వీని ఓదార్చారు. రోజు తర్వాత ఇంటికి వెళ్ళాడు. శారద పృథ్వీని చూడగానే అమెరికాకి వెళ్లే ముందు చెప్పి వెళ్ళొచ్చుగా అని అడిగింది. పృథ్వీ అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పాడు. పృథ్వీతో పాటు ప్రణవ్ కూడా వచ్చాడు. ఎంత అర్జెంట్ అయితే మాత్రం చెప్పే సమయం ఉండదా? అనుకోకుండా బయలుదేరాను. పృథ్వీ కంఠంలో కొంత విసుగు ఉంది. ముందే మూడవుట్లో ఉన్నాడు. మనసు ఏమీ బాగాలేదు. తల్లికి ఓపిగ్గా సమాధానమిచ్చే పరిస్థితిలో లేడు. ఒక్క క్షణంలో వస్తాను అని పృథ్వీ లోపలికెళ్ళాడు. శారద ప్రణవ్ని కొరకొరా చూస్తూ ఉంది. ప్రణవ్ ఇబ్బందిగా కూర్చున్నాడు. నువ్వు వెళ్ళావా అమెరికాకి అడిగింది. లేదండి.
ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంటాడు. అది ఎలా కుదురుతుంది? ముందుగా అనుకుంటేనే కదా. తల్లిదండ్రుల దగ్గర అంత రహస్యం ఎందుకు? అబ్బే, పృథ్వీకి మనలా కాదండి. అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ కదా. ఇండియాలో మనం ఒకరి ఊరు నుంచి ఇంకో ఊరికి తిరుగుతున్నట్టుగా అతను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. కాకపోతే అప్పటికప్పుడు అంటే టికెట్ ఖర్చు ఎక్కువ అవుతుంది అంతే. ఓహో, వంకరగా అంది. నమ్మనట్టుగా ఉంది ఆమె తీరు. ప్రణవ్కి ఇబ్బందిగా అనిపించినా మరేం చేయలేక కూర్చున్నాడు. పృథ్వీని ఒంటరిగా వదలటం ప్రణవ్కి ఇష్టం లేదు. మొహం బాగా పీల్చేసి చిక్కిపోయినట్టుగా ఉన్నాడు. ఆవిడ కంటికి కొడుకు స్థితి కనిపించలేదేమో. ఏమిటో ఈవిడ మనసులో చికాకు పడ్డాడు. కాని పైకి మర్యాదగా నవ్వుతూ కూర్చున్నాడు. పోనీ అమెరికాలో నర్మదతోనే ఉన్నాడంటనా? అడిగింది. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక గుటకలు మింగాడు ప్రణవ్. ప్రణవ్ మొహంలోని తేడా గమనించి, ఏ అలా చూస్తున్నావు? ఎవరితోనైనా వెళ్ళాడా ఏమిటి? అడిగింది సాగతీస్తూ. అమ్మో, ఈవిడికి ఇలాంటివైతే బాగా తెలిసేమో. జ్వాల విషయం పృథ్వీ ప్రణవ్కి చెప్పే ఉంటాడు, తల్లికి నచ్చదని. మాట్లాడవేమిటి? అనుమానంగా అడిగింది. అబ్బే, అలాంటిదేమీ లేదండి. పృథ్వీకి టైం సరిపోదు. యుఎస్ఏలోనే 4 బ్రాంచీలు ఉన్నాయి. అది కాక ఇప్పుడు కొత్తగా తిరుపతిలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఓపెన్ చేశాడు. నిట్టూర్పుతున్నట్టుగా అని లోపలికి వెళ్ళిపోయింది. పాపం పృథ్వీ అందుకే ఇంటికి వెళ్ళాలంటే ఇష్టపడడు. కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. అంతలో కృష్ణమోహన్ వచ్చాడు. హాయ్ అంకుల్, బాగున్నారా? అడిగాడు మనసులో ఇతడి దగ్గర నుంచి ఏం ఎదుర్కోవాలో అనుకుంటూ. తరచూ అమెరికాకి వెళ్ళొచ్చేంత ఆదాయం ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగాడు. ఉంటుందండి, కానీ పృథ్వీ ఆదాయం కన్నా డెవలప్మెంట్కు ఇంపార్టెంట్ ఇస్తాడు. ఎంత ధైర్యం కాకపోతే తిరుపతిలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేస్తాడు. ఇదే మొదటిసారి తిరుపతిలో పెట్టడం. అందులోనూ మన పృథ్వీ ద్వారా ఇప్పటికే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాడు. ఆహా అని లోపలికి వెళ్ళిపోయాడు. మీకు ఆస్తులు ఉంటే చాలు. వాడు ఎవరితోనూ తిరుగుతున్నాడు. ఆ విషయం అడగమని చెప్పాను. మీరేమైనా పట్టించుకున్నారా? పెళ్లికి ముహూర్తాలు చూడమంటే చూడలేదు. మీరు సక్రమంగా ఉంటే కదా వాడు సక్రమంగా ఉండటానికి. శారద గొంతు నిష్ఠూరంగా వినిపిస్తుంది బయటకు. అంతలో లోపలికి వెళ్ళిన పృథ్వీ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాడు. తల్లి తండ్రి వాదన వినిపిస్తుంది. వాళ్ళు ఉన్న గది ముందుకు వెళ్ళి, అమ్మా, నేను బయటకు వెళ్తున్నాను. మీరు భయపడే అంతగా నేను ఏమీ చేయటం లేదు. నర్మద అంటే నాకు ఇష్టం. ఈసారి తను రాగానే వివాహం చేసుకుంటాను అన్నాడు. శారద స్వాంతన పడినట్టుగా, మరి నర్మద ఎప్పుడు వస్తుంది అని అడిగింది. పృథ్వీ జవాబు చెప్పలేకపోయాడు. కళ్ళ ముందు నర్మదే మెదిలింది. తను అన్న మాటలు మళ్ళీ చెవులో మారుమోగుతున్నాయి. జవాబు ఇవ్వకుండా ప్రణవ్తో బయటకు వచ్చేశాడు. పృథ్వీ అలా వెళ్ళగానే శారద నర్మదికి ఫోన్ చేసింది. నర్మద ఫోన్ తీయలేదు. రిపీటెడ్గా రింగ్ అయ్యింది. ఇక బాగోదని ఫోన్ తీసింది. హలో అండి, బాగున్నారా? అడిగింది. ఎన్నిసార్లు చెప్పాను నీకు అత్త అనాలని, గద్దించింది. నర్మదకు ఫోన్ పెట్టేయాలనిపించింది, కానీ కంట్రోల్ చేసుకుంది. వాడు వచ్చినప్పుడు వాడితో ఉన్నావా లేదా? అడిగింది. జవాబు ఇవ్వలేదు. ఏం వినపడుతుందా? పృథ్వీ అమెరికాకి వచ్చినప్పుడు మీరిద్దరూ కలిసి తిరిగారా లేదా? మళ్ళీ గట్టిగా అడిగింది. ఏం జవాబు చెప్పాలో అస్సలు తోచలేదు. నాకు బాగా అర్థమవుతుంది. నీకు మీ అమ్మ బుద్ధులు రాలేదు. నువ్వు దేవికిలా కాదు. మాట్లాడవేమిటి? వాడిని అక్కడే ఉంచేయకపోయావా? ఇండియాకి ఎందుకు పంపించావు? ఇండియాకి వచ్చేశాడా? ఆశ్చర్యంగా అంది. అంటే నీకు అది కూడా తెలియదా? వాడితో నువ్వు సక్రమంగా ఉంటుంటే వాడు నీతో చెప్పా పెట్టకుండా ఎందుకు వస్తాడు అని ఫోన్ పెట్టేసింది. నర్మదకు శారద మాటలతో ఇంకా ఏడుపు వచ్చింది. ఆల్బంలో చివరిలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మారిన వృత్తి ముఖ కవళికలను గమనిస్తూ కూర్చుంది. ఇక ఆలస్యం చేయకూడదు. తనే ఎందుకు చెడ్డ అవ్వాలి? నమ్మినా నమ్మకపోయినా అందరితో చెప్పేయాలి అని నిర్ణయించుకుంది. నువ్వేమీ జ్వాలని ప్రేమించలేదు కదా, మరి ఎందుకు అంత ఆలోచిస్తావు? పృథ్వీ నిశ్శబ్దాన్ని భరించలేక అడిగేశాడు ప్రణవ్ దారిలో. నేను ప్రేమించకపోతే? చిరాగ్గా అడిగాడు పృథ్వీ. అలా కాదురా, తన కోసం ఇంతగా బాధపడటం నచ్చట్లేదు అనునయంగా అన్నాడు. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మరో చేతిని పృథ్వీ ఒడిలో వేసి. జ్వాల నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా నాకు ఆలోచన లేదని గట్టిగా చెప్పాను. కానీ తనే నాపై ఆశలు పెట్టుకుంది. అదేరా నా బాధ. మనమందరం కలిసి తనకు పెళ్లి చేసి ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు. జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అప్పటికి వేణు నిన్ను ఇష్టపడుతున్నాడు, చేసుకోమని చెప్పాను. వాడు వాడి ప్రేమ అని తీసి పారేసి నన్ను ఇలా. పృథ్వీ నోటి నుంచి ఇంక మాట రాలేదు.
ఇష్, నర్మద ఎలా ఉంది? మాట మార్చాడు. నర్మద గుర్తు రాగానే మరింత డీలా పడ్డాడు. ఒరేయ్, నువ్వు ఇలా ఉంటే నా వల్ల కాదురా, డ్రైవింగ్ ఆపి అన్నాడు. లేదులే, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. అత్త దగ్గరకు వెళ్ళి 2 రోజులు ఉంటే అదే సర్దుకుంటుంది. అయితే ఇప్పుడే పోదాం పదా, ప్రణవ్ అంటాడు. వేణుకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. వాడు కొద్దిగా డల్గా ఉన్నాడు అన్నాడు పృథ్వీ. ఏం? వేటకారంగా అడిగాడు ప్రణవ్. ఏం జరిగిందో ఏమో, నర్మద వాడి చెంప పగలగొట్టింది. ఒక్కసారిగా బళ్ళున నవ్వాడు ప్రణవ్. నోటిదోల కదా, ఏదో వాగి ఉంటాడులే. పృథ్వీ పెదవులపై కూడా చిరునవ్వు కనిపించింది. అమ్మయ్య, నీ మొహంలో 2 రోజులుగా ఈ మాత్రం నవ్వు కూడా చూడలేకపోయాను, ప్రణవ్ అంటాడు. సరే, మీ అత్తవారింటికి వెళ్దాం పదా. కారు దేవిక ఊరు రోడ్డు వద్దకు రాగానే పృథ్వీ కారు ఆపు అన్నాడు. ఏం? నేను డ్రైవ్ చేస్తాను, పృథ్వీ అంటాడు. ఆ అత్త ఊరు అంటే ఉత్సాహం వచ్చిందా? నవ్వుతూ అన్నాడు ప్రణవ్. ఈ దారి అంటేనే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఇలా రోడ్డు లేదు, మట్టి రోడ్డే. అయినా నడుస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో. అత్త నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఒక్కో చెట్టు కింద కూర్చోపెట్టి కబుర్లు చెప్పేది. రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ రేగు చెట్లు ఉండేటివి. ఆ కాయలు కోసి ఇచ్చేది. మామిడికాయలు పిందెలు అయినా సరే అడిగి మరీ కోయించేవాడిని. వాసు మావయ్య మేము వస్తా అంటే మధ్యలోనే ఎదురయ్యేవాడు. కొబ్బరికాయలు తెచ్చి నా చేత అత్త చేత నీళ్లు తాగించేవాడు. అత్త నీతుని చంకలో ఎగేసుకుంటూ కాయలు తెస్తే పాపకు ఎలా తాగించడం చిరుకోపంగా మామని కసురుతూ నీతుకి చేత్తో తాగించేది. సర్లే, పృథ్వీని ఎత్తుకో, వాడికి కాళ్ళు నొప్పులొస్తాయి అనేది. అలాగే అని మామ నన్ను ఎత్తగానే దీన్ని తీసుకో, వాడు బరువు, నేను మోస్తాను అని తీసుకుపోయేది. మామ, అబ్బో, మూటలు మోసిన అనుభవం చాలే, నీ వల్ల ఏడవుతుంది, అందులో ఒట్టు మనిషివి కావు అంటూ తానే నన్ను భుజం మీద ఎక్కించుకునేవాడు. నాకు అప్పట్లో వారి కష్టం తెలియదు. మామ భుజం మీద కూర్చుని లోకాన్ని చూస్తుంటే పృథ్వీ తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు. ప్రణవ్ పృథ్వీ భుజం మీద ఒకటి చరిచి, ఇందాక బాధతో కారు నడపలేకపోయావు, ఇప్పుడు ఆనందంతో కళ్ళు మూసుకుంటే ఎట్లా? బాగుంది నీ యవ్వారం అన్నాడు. లేదురా, ఆ భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత నేను ఎక్కడా చూడలేదు. వారి దగ్గర డబ్బులు లేవు, కావలసినంత ప్రశాంతత ఉండేది. మేము సొంత పిల్లలం కాము, కానీ అత్త ఎంతో అధికారంతో మాకు కావలసినవి తెమ్మని ఆర్డర్లు వేసేది. మామ దాన్ని ఓపిగ్గా రిసీవ్ చేసుకునేవాడు. మమ్మల్ని ప్రేమగా చూసుకునేవారు. ఒక రకంగా నాకు తల్లి తండ్రి వాళ్లే. మమ్మల్ని ఇద్దరిని ఆవిడ తీసుకువెళుతుంటే ఎలా తీసుకువెళుతుంది? చిన్నపిల్లలు కదా అన్న ఆలోచన నా తల్లిదండ్రులకు లేదు. మాతో వారు గడిపిన క్షణాలు కూడా నాకు గుర్తులేదు. అంతెందుకు, మమ్మల్ని ఆ వయసుకు హాస్టల్లో చేర్చాల్సిన అవసరం ఏమిటి? అత్త నీకు అన్నం ఎవరు పెడతారు, స్నానం ఎలా చేస్తావు అని దిగులు పడేది. ఆమె ప్రేమను నేను మిస్ అయ్యాను. ఇదిగో చేరుకున్నావు కానీ అందుకు ఆ ప్రేమను. ఇంట్లో అడుగు పెట్టగానే పృథ్వీ అంటూ వచ్చి గట్టిగా పట్టేసుకుంది దేవిక. ముఖమంతా తడిమి, ఏరా తింటున్నావా లేదా, ఇంత చిక్కిపోయావేమిటి అని అడిగింది ప్రేమగా. నీ కంటికి ఎప్పుడూ నేను అలాగే కనిపిస్తాలే, లోపలికి నడుస్తూ అన్నాడు. నువ్వు చెప్పు ప్రణవ్, నేను చెప్పింది అబద్ధమా అడిగింది ప్రణవ్ని. సరేలేండి, దారంతా మీ గురించి చెబుతూ ఆనందపడ్డాడు కాబట్టే ఆ మాత్రం కనిపిస్తున్నాడు. అంతకు మునుపు చూసి ఉండాల్సింది. ఆ మొహంలో ఆనందం కూడా లేకుండా ఎంతో కష్టాల్లో ఉన్నాడు అనిపించేలా ఉన్నాడు. ఏమైందిరా ప్రేమగా అడిగింది. చెప్పాను కదా, ఇంకేం లేదు. మన చేతుల్లో ఏమీ ఉండదు పృథ్వీ, జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. నేర్పుగా బ్రతకాలి అని అప్పుడే కుడి చేతిని గమనించి, ఏంట్రా ప్లాస్టర్ అడిగింది. పొరపాటున గాజు పెంకు గుచ్చుకుందిలే అన్నాడు తేలిగ్గా తీసి పారేస్తూ. 3 రోజులైనా గాయం శ్రద్ధ తీసుకోపోవడంతో మానలేదు. చాలే, అన్నీ ఎలాగే చేస్తావు అంటూ ఏం బా లోపలి కేకేసింది. నిద్రపోతున్న వాసు లేచి వచ్చాడు. ఏంటత్తా, నువ్వు మామని పడుకోనివ్వకుండా? పడుకోక పడుకుని ఉంటాడు, చిరుకోపంగా అన్నాడు పృథ్వీ. ఆ పగటి నిద్రకి ఏమైందిలే, నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్న పొద్దున 3 గంటలకు ఫ్లైట్ దిగాము. అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయా అడిగింది దేవిక. అన్నాడు. ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి. ధైర్యాన్ని ఇస్తున్నట్టు భుజంపై తట్టాడు వాసు. నర్మద ఎలా ఉంది, ఏమంటుంది అడిగాడు. అడగటం ఎందుకు, మొహం చూస్తే తెలియటంలే. ఏంటో దాని మొండితనం నాకు అర్థం కావటం లేదు అంది దేవిక. చిన్నపిల్ల కదా, సర్దుకుంటుందిలే, ఇక ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యి అన్నాడు వాసు ఆలోచిస్తూ. నేను బయలుదేరినట్టుగా కూడా తెలియదు చెప్పాడు పృథ్వీ.
ఇంత మొండితనం ఉందని నేను అనుకోలేదురా. అలాంటిదేమీ లేదు అత్త, నాకే చెప్పే అంత టైం లేదు. టైం లేకపోతే ఫోన్ చేసైనా మాట్లాడొచ్చు. నిన్న పొద్దున వచ్చిన వాడివి ఇప్పటి వరకు టైం కుదరదా? నాతోనే సరిగ్గా మాట్లాడటం లేదు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనిదా? ఏమిటి తను? మనసులో అనుకుని నవ్వుకుంది దేవిక. ఏంటి అత్త, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? పృథ్వీ పైకి అలా అన్నాడే కానీ నర్మదికి తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు ఎక్కడ అత్తకు తెలుస్తుందో అన్న భయం దాగి ఉంది. ప్రణవ్కి శారదకు దేవికకు మధ్య ఉన్న తారతమ్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. శారద పృథ్వీని చూసి నిష్ఠూరంగా మాట్లాడింది కానీ అభిమానం, ప్రేమ చూపెట్టలేదు. బిడ్డను చూసి ఆనందపడలేదు. చేతికి తగిలిన గాయాన్ని గమనించలేదు. ఇప్పుడే ఎలా ఉంది అంటే పసితనంలో ఇంకా ఎలా ఉండేదో అనుకున్నాడు మనసులో. అలాగే కృష్ణమోహన్ కూడా కొడుకు బాగోగుల గురించి మాట్లాడలేదు. దేవిక లోపలికి వెళ్ళింది. అత్తకి ఏమైనా తెలిసి ఉంటుందా? అనుమానంగా చిన్నగా అడిగాడు ప్రణవ్ని. మీ అత్త తెలివైనదో తెలియదు, అమాయకురాలా నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది అని పెదవి విరిచాడు. మధ్యాహ్నం చక్కగా భోంచేసి ఆ రోజు సాయంత్రం వరకు పృథ్వీతోనే గడిపాడు ప్రణవ్. పృథ్వీ మామూలుగా ఉన్నాడని తెలుసుకుని ఇక బయలుదేరేశాడు. అత్తతో ఒకటే కబుర్లు చెప్పడం ప్రారంభించాడు పృథ్వీ ఆ రోజంతా. నర్మద ధన్యకి ఫోన్ చేసింది. ధన్యకి ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్య అసలు నర్మద ఫోనే చేయటం లేదు. తానే ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. ముందులా ఏమీ మాట్లాడటం లేదు. ఎక్కడ డిప్రెషన్లోకి వెళుతుందోనని పృథ్వీ సార్ చెప్పటంతో రోజు తానే పని కట్టుకుని ఫోన్ చేస్తుంది. ఒకవేళ పృథ్వీ సార్ చెప్పకపోయినా ధన్య ఫోన్ చేసి ఉండేది. కాకపోతే నర్మద ఫోన్ తీయటం లేదు. పృథ్వీ కోసమని ఫోన్ తీయకపోయినా పదే పదే చేస్తుంది. అలాంటిది ఈరోజు నర్మద చేయగానే సంతోషంగా తీసింది. అదే మాట నర్మదతో కూడా అన్నది. మీ అందరినీ నొప్పించటానికి నేనేమైనా? ధన్య మధ్యలోనే అందుకుని, నర్మద ప్లీజ్, నిన్నెవరూ అపార్థం చేసుకోలేదు. సంతోషం వేసింది అన్నాను అంతే. నువ్వు నాతో ముందులా మాట్లాడకపోతే నాకు ఎలా ఉంటుందో నీకు తెలియదు. మనసు విప్పు మాట్లాడుకోవటానికి నాకు ఉన్నది నువ్వు ఒక్కటే. నువ్వు ఏదో బాధ దాచుకుని ఉంటే ఏమీ చేయలేక నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నిజం చెప్పు, పృథ్వీ మంచివాడు, నేను మొండిదాన్ని అని అనుకోవటం లేదు. అలా ఎందుకు అనుకుంటాను? మీ ఇద్దరి మధ్య ఏమైందో కలిసి ఉంటే బాగుండు అనుకున్నాను. అందుకే విషయం చెప్పమని అడుగుతాను. నువ్వేమో. ఏం చెప్పను, తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. నేను ఊహించలేనంత మోసగాడు. అందరూ నన్నే అంటున్నారు. నాకు చివరికి అతడిని చెడ్డ చేయటం కూడా ఇష్టం లేదు. అందుకే నాలో నేను కుమిలాను. అంత మోసం ఏం చేశాడు? ఆశ్చర్యంగా అడిగింది నర్మద. వేరే ఒకదానితో తిరుగుతున్నాడు, గొంతు జీరపోగా చెప్పింది. నీకు ఎవరు చెప్పారు? నమ్మనట్టుగా అంది. నేను కళ్ళారా చూశాను. నేను చెప్పినా నువ్వు నమ్మవులే. పొరపడ్డావు ఏమో. చెప్పాను కదా, మీ అందరికీ అతడు దేవుడు. అన్నీ బాగుంటే నేనెందుకు అతడిని వదులుకుంటాను? నీకు తెలియదా అతడిని నేను కూడా ఇష్టపడ్డాను అని? అలా కాదు నర్మదా, సార్కు అలాంటి మనస్తత్వం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాడు కదా. వాళ్ళలో కొంతమంది డైరెక్ట్గా ప్రపోజ్ కూడా చేశారు. కానీ పృథ్వీ సార్ నా ఫియాన్సీ అని నీ పేరు చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళతో బంధం అంటే చూడగానే ప్రేమించడం కాదు, కలిసుండాల్సిన జీవితంలో వాళ్ళని మనం భరించగలమా లేదా అని తెలుసుకోవాలి. మొదట లోపాలు తెలుసుకోవాలి, అవి నచ్చితేనే పెళ్లి వరకు వెళ్ళాలి అని చెప్పారు. ఎంత మెచ్యూర్డ్ కదా. అయితే నేను చూసినది అబద్ధమా? అమెరికాలో ఉండినవాడు కొంత చనువుగా ఉన్నాడేమో. ఆహా, లిప్ కిస్లు కూడా ఇచ్చుకుంటాడా? మన దేశంలో ఎలా పెరిగాడో తెలియదా? అందులోనూ అది ఇండియానే. కోపంగా అంది. నోటమాట రాలేదు ధన్యకు. ఏం మాట్లాడవు ఏమి? ఇంకా అతడే మంచివాడు, నేను కాదు కదూ? జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. నీకే అలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? నమ్మలేకపోయాను తెలుసా. అసలు నాకు చెప్పకుండా అమెరికాకు వచ్చాడు. అంత సీక్రెట్గా రావాల్సిన అవసరమేమి? భగవంతుడు నాకు తోడుగా ఉండబట్టి అనుకోకుండా నేను చూశాను. లేదంటే అమాయకంగా నన్ను మోసం చేస్తూనే ఉండేవాడు. మరి నీకోసం ఎందుకంత ప్రాకులాడుతున్నాడు? అర్థం కానట్టు ఆశ్చర్యంగా అడిగింది. అదే నాకు అర్థం కాదు. ఇద్దరితో ఉండాలనుకుంటున్నాడు ఏమో. పోనీ అలా అనుకున్నా నాతో చెప్పాలి కదా. ధన్యకు నర్మద మనసు అర్థమై పాపం అనిపించింది. ఒక ఆడదానికి ఇంత కోపం వస్తే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. ఏమై ఉంటుంది అని కూడా ఆలోచించలేదు. అమాయకంగా నా తప్పేంటి చెప్పు అని అడుగుతాడు. అందుకే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేశాను. చెప్పాక నాతో మాట్లాడాలి కదా.
నువ్వు అవకాశం ఇవ్వటం లేదేమో. ఓహో, అవన్నీ నీకు చెప్తున్నాడా? అబ్బే, అలా కాదు. మరి ఇంకేలా? ఎప్పుడు ఇంతే. నేను మాట్లాడకపోతే నన్ను వదిలేసి వేరే వాళ్ళ దగ్గర వాపోతాడు. అంతేగాని తను ఏం తప్పు చేశాడు అని ఆత్మవిమర్శ చేసుకోడు. మీరందరూ నన్ను తప్పు పడతారు. కనీసం ఇండియా వెళ్లే ముందు చెప్పను కూడా లేదు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి నన్ను అడిగే వరకు నాకు తెలియదు. ఏం మాట్లాడావు? నిజంగా బుర్ర తిరుగుతుంది. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను చెప్పింది ముమ్మాటికి నిజం. నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనుకోవటం లేదు. నేను అబద్ధం చెప్పను. కానీ ఆయన గారు మంచివాడు. ఇది ఎలా సాధ్యం? నర్మద అడిగిన తీరుకు ధన్యకు నవ్వు వచ్చింది. అదే, ఇది ఎలా సాధ్యం? అంతా అయోమయంగా ఉంది అంది ధన్య. మీరు గుడ్డిగా అతన్ని నమ్మండి, నన్ను నమ్మొద్దు. నర్మద, ప్లీజ్ నిష్ఠూరపడకు. నమ్మటం కొంచెం కష్టంగా ఉంది అంతే. నీకే కాదు, నాకు కూడా అంతే. కానీ కళ్ళారా చూశాను. ఎంత ప్రేమగా ఉన్నాడో తెలుసా? నర్మద గొంతులో దుఃఖం బాగా ధ్వనించింది. ప్లీజ్ బాధపడకు. సరేలే, ఆ విషయం వదిలే. మొన్న ఆల్బమ్ తెచ్చారు మీ సార్. అందులో మీ మామయ్యని చూసి ఆనపాల్ మా నాన్నలాగా ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు. నాకు అనుమానం వచ్చింది. అతడే మీరు వెతుకుతున్న మీ పెదమామయ్యేమో. అందుకే ఫోన్ చేశాను. నాకేమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓ మోసగాడు గురించి తెలుసుకుని ఏం చేస్తాం? చూసావా, ఆస్తి దొంగిలించినందుకే నువ్వు మోసగాడు అన్నావు. అతన్ని దూరం పెడుతున్నావు. మరి జీవితాన్ని దోచుకున్న వాడితో నేను దూరంగా ఉండొద్దా? ఏం మాట్లాడలేకపోయింది ధన్య. దేవికకు నర్మద తీరు అర్థం కావటం లేదు. ఎందుకలా వ్యతిరేకిస్తుంది? పృథ్వీలో ఏం లోపం ఉంది? నిశ్చితార్థం రోజు బాగానే ఉండింది. అమెరికాకు వెళ్ళినాక కూడా బాగానే ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు అంత కోపం, అయిష్టం? ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి. సౌమ్యంగా మాట్లాడాలి. పాపం ఒంటరిగా ఉంది. కోపడకూడదు అని నిర్ణయించుకుని పృథ్వీ నిద్రపోగానే నర్మదకు ఫోన్ చేసింది. నర్మద ఫోన్ చేసి చెప్పమ్మా అడిగింది. భోంచేశావా అడిగింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో. ఈ సమయానికి ఇక్కడ భోంచేయరు వెటకారంగా అంది. ఓ, ప్రతిసారి ఇలాగే అడుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మన టైంకి ఇక్కడ టైంకి తేడా 11 గంటల 40 నిమిషాలు. అంటే అక్కడ రాత్రి 7 అయితే ఇక్కడ పగలు 6:40 అవుతుంది. సరేలేవే, మర్చిపోయాను. ఏం టిఫిన్ చేసుకుంటావు? బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు. ఎందుకే అంత చిరాకు? ఇప్పుడు నేనేమన్నాను? సరేలే, బావపై నీకు ఎందుకు అంత కోపం? నీ కల్లుడైనంత మాత్రాన నాకు బావ కాలేడులే. నిశ్చితార్థం వరకు బాగానే ఉన్నావు కదా, ఏమైంది నీకు? నీకు తెలియదా? ప్రతిసారి అనేదానివి కదా, బావతో బాగుండు బాగుండు అని. ఆయన గారిని నేనెప్పుడూ ఇష్టపడలేదులే. ఈ మధ్య కూడా నా కోసం చేసుకో అన్నావు కదా. గాఢంగా నిట్టొచ్చింది దేవిక. దగ్గరుంటే దగ్గరకు తీసుకుని బుజ్జగిచ్చి మాట్లాడవచ్చు. ఏం మాట్లాడలేకపోయింది. అమ్మా, మీకందరికీ నేను తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన గారు ఏం చేశారో మీకు తెలియదు అంది చెప్పటానికి సిద్ధమవుతూ. మళ్ళీ మనసులో భయం. అమ్మ నమ్మితే పృథ్వీతో ఎలా ప్రవర్తిస్తుంది? రానివదా? మాట్లాడదా? కోపడుతుందా? పృథ్వీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాకు అత్త తప్ప ఎవరూ లేరు. అత్త అంటే నాకు చాలా ఇష్టం. అత్త వద్దన్నదని తననే వదులుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అత్త ద్వేషిస్తే ఏమవుతాడు? చెప్పదలుచుకోలేదు నర్మద. కానీ తొందరపడి మాట్లాడిందెప్పుడు. దీనికేం సమాధానం చెప్పాలో. తల్లి మౌనాన్ని భరించలేక నువ్వు చెప్పాక ఇష్టపడ్డాను, కానీ అతడికి నాకు కుదరదు అని తెలుస్తుంది. ఎందుకని? నీరసంగా అడిగింది. ఆ గొంతు ధ్వనించిన తీరుకు అమ్మ బాగా నొచ్చుకుంది అని అనిపించింది. అతడు అమెరికాకి వచ్చిన విషయమే నాకు తెలియదు. వచ్చే ముందు కాబోయే వారికి చెప్పుకోరా? దేవికి వెంటనే ఉత్సాహం తెచ్చుకుని ఆ విషయమేనా అడిగింది ఆనందంగా తేలిగ్గా. అది నీకు చిన్న విషయమా? అలా కాదే, పృథ్వీ నాకు అమెరికాకి వెళ్లే ముందు చెప్పాడు. కానీ నీకు చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే అనుకోకుండా బయలుదేరుతున్నాను, వెంటనే నర్మదను కలవలేను అని. నిన్ను కలవలేడట. సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే నువ్వు ఒప్పుకోలేదట. ముందుగా చెప్పారా అని ఖచ్చితంగా నువ్వు అన్నావంట. అందుకని పని పూర్తి అయ్యాక చెబుదామని అనుకున్నాడు. ఈ విషయాలు నాకు చెప్పాడు. ఓహో, అన్ని విషయాలు మీతో చెబుతాడా? వ్యంగ్యంగా అడిగింది. కోప్పడుకు నర్మదా. అమెరికా అయినా నువ్వు ఉన్న ఊరు కాదట వచ్చేది, అందుకని లేట్ అవుతుంది. వెళ్లే ముందు చెప్పి వెళ్తాను అని నాతో అన్నాడు. నీతో చెప్పొద్దని కూడా చెప్పాడు. తెలివిగా గేమ్ ఆడతాడు. అలా మాట్లాడకు. అందులో తెలివితేటలు ఏమున్నాయి?
నేను నీకు తల్లిని. ఓ మోసగాడిని నీకు ఇచ్చి చేస్తానా? మంచివాడు కనుకే ఒప్పుకున్నాను. మంచివాడు అదోలా అనింది నర్మద. అతడులో ఏం చెడు చూశావే నువ్వు? అసహనంగా అడిగింది. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఉంటాను. మాట దాటేయకు. మీ నాన్నతో కూడా మాట్లాడవా? తర్వాత మాట్లాడుతాలే. ఫోన్ పెట్టేబోతూ ఏదో గుర్తుకొచ్చినట్లు ఒక్క క్షణం ఆగి, సరే సరే, నేను చెప్పానని నా మాట కోసం ఆయన అమెరికాకు వచ్చిన విషయం నాకు చెప్పలేదు. మరి అమెరికా నుండి వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పొద్దు అని నేను చెప్పలేదే. నీతో చెప్పడానికి మాట్లాడటానికి నువ్వు అవకాశం ఇచ్చావా? అంటే నేను మాట్లాడటం లేదని నీకు చెప్పాడా? పృథ్వీ నీ గురించి ఏమీ చెప్పడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మాట తీరుతో నేనే గ్రహిస్తాను. మరి అలాగే మీ అల్లుడు గురించి కూడా కనుక్కోకపోయావా? ఒళ్ళు మండిపోయింది నర్మదకు. ఎందుకు తను అపార్థం చేసుకున్నట్టు మాట్లాడుతుంది. అల్లుడు అంటేనే ఇష్టం. కూతురు ఎక్కడికి పోతే ఏంటి? ప్రేమించింది కనుక అతను బాధపడటం ఇష్టం లేక తను కూడా పృథ్వీ గురించే ఆలోచించి తల్లికి వాస్తవం చెప్పటం లేదు. తానే మొండిదనుకొని వచ్చే నష్టం ఏముంది? టక్కున ఫోన్ పెట్టేసింది. ఏంటి పిల్ల, అసలు నాకు అర్థం కావటం లేదు. మనసులో అనుకోబోయి పైకే అంది. ఏంటట, నాతో కూడా మాట్లాడలేదు? అడిగాడు వాసు. ఈ పిల్ల ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పృథ్వీని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? వీడినా కాదనుకునేది. నర్మద చాలా తప్పు చేస్తున్నట్టుగా బాధపడుతూ పక్కనే పడుకుని ఉన్న పృథ్వీ తలను నిమిరింది. పృథ్వీ చటుక్కున ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మేలుకుని ఉన్నావా? అడిగింది. తనతోనే ఎలా ఉందంటే పృథ్వీతో ఎలా మాట్లాడిందో అనుకుంటూ. నర్మద గొంతు విని మేల్కొన్నానులే. స్పీకర్ ఆన్ చేశానా? లేదే అంది ఆశ్చర్యంగా. లేదు అత్త, చాలా చిన్నగా వినిపించింది. నర్మద అడుగుల శబ్దమే గ్రహించేంత ప్రేమలో పృథ్వీ ఉన్నాడు. కానీ నర్మద, ఏంటత్త అలా ఆలోచిస్తావు? ఏం చెప్పాలో తెలియలేదు దేవికకు. పృథ్వీ లేచి కూర్చుని అత్త చేతిని తన చేతిలోకి తీసుకుని, నీ కూతురు గురించి నీకు తెలియదా? అది ఒట్టి అమాయకురాలు. నాపై అలిగి అలా మాట్లాడుతుంది అంతే అన్నాడు. నిజమేనంటావా? 100కి 100 పాళ్ళు నిజం అన్నాడు చేతిలో చేయి వేసి. ఏమోరా, నాకెందుకో భయం అనిపిస్తుంది. నాకు ఇందాకటి వరకు అలాగే అనిపించింది. కానీ ప్రణం వెళ్ళాక ఇద్దరితో మాట్లాడాను. నర్మద ఏమిటో నాకు తెలిసింది. ఏం తెలిసిందిరా? నీ కూతురికి నేనంటే ఇష్టమని. కానీ ఎందుకో మొండిపట్టు పట్టింది. నిజమేనంటావా? ఓ పని చెయ్యి. సరే, నీ ఇష్టం, పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి చూడు. సరేనంటే తర్వాత నేను చూసుకుంటాను. ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా చూడు. ఏం వీడియో? చెప్పే కదా ఇద్దరితో మాట్లాడానని. పృథ్వీ ఆ వీడియోలు ఓపెన్ చేసి దేవికకు ఇచ్చాడు చూడమని. దేవిక వాటిని చూస్తూ ఉంటే అలీవర్తో మాట్లాడటం మళ్ళీ గుర్తుకు వచ్చింది. సీఈఓ నుండి కాల్ రావటంతో హడావిడిగా ఫోన్ తీశాడు ఆలివర్. గుడ్ మార్నింగ్ సార్ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ ఆలివర్, హౌ ఆర్ యూ? ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్? బాగున్నావా? పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? ఎస్ సార్, ఫైన్. నర్మద మాటలు నమ్మవద్దు. నాపై కోపంతో చెప్పిన మాటలే, కానీ ఆమె మనస్ఫూర్తిగా చెప్పలేదు. క్షమించండి సార్, ఆమెకు మీపై కోపం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అలివర్ మాటలు పృథ్వీపై పన్నీటి జల్లు చిలకరించినట్టుగా అయింది. ఐ నో, బట్ హౌ కెన్ యూ సే? ఐ విల్ సెండ్ యూ ఏ వీడియో. థ్యాంక్ యూ. తను చాలా అమాయకురాలు మరియు తెలివైనది కూడా. నా తప్పును క్షమించండి. పృథ్వీ మాటలందుకుని అన్నాడు అలివర్. అలా అనుకు, తోడు దొరకాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, డోంట్ డిలే. నర్మద తన మాటలన్నీ ఇంగ్లీష్లోనే చెప్పినా అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చదువుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ అందరూ జంటలే కూర్చుని ఉన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. ఈరోజు ఈవెంట్ కపుల్స్ డే. ఉద్యోగరీత్యా కపుల్స్ ఒకచోట పని చేయలేకపోతున్నారు. వీకెండ్స్లో వాళ్ళు ఇంట్లో గడిపితే పెండింగ్ పనులుంటాయని వాటిని పూర్తి చేసుకుంటూ వీకెండ్స్ని గడిపేస్తారు. కొందరిళ్లలో భర్త రోజంతా గాఢంగా నిద్రపోతుంటే భార్య వర్కింగ్ డేస్లో పని త్వరగా పూర్తి చేసుకునేందుకు ఏం చేయాలో అవి చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఆమె ఆ పనులు పూర్తి చేసుకుని అలసిపోయి వచ్చి పడుకుని నిద్రపోతే అప్పుడు భర్త లేచి వండిందేదో తినేసి మొబైల్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ పడుకొని పోతాడు. మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి గడుపుతారు? ఐటీ రంగంలో దాదాపు అన్ని లవ్ మ్యారేజ్లే. కానీ పెళ్లి తర్వాత ఆ లవ్ కనిపించదు. కారణం, అందుబాటులోనే ఉన్నాము కదా, ఎప్పుడైనా ప్రేమించొచ్చు అని నిర్లక్ష్యం చేస్తారు.
అందుకనే మీకంటూ మీరు బ్రతకండి అని కపుల్స్ కోసమే ఈ ఈవెంట్ డే. మరి నేను ఒంటరిదాన్ని, అందుకే రాకూడదనుకున్నా. కానీ నా గురించి ఏమీ తెలియని ఒక అతను నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. అలివర్ వైపు ఓ వ్యంగ్యమైన చూపు చూసింది. మీరంతా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, కానీ నేను నాకు తెలిసిన కపుల్స్ గురించి చెప్పాలని వచ్చాను. మా పురాణాలలో 3 జంటల గురించి ఉంది. వన్ కపుల్, బ్రహ్మ అండ్ సరస్వతి. ఇన్ దేర్ దాంపత్యం, సారీ, దేర్ ఈజ్ నో ఈక్వల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ దాంపత్యం. దాంపత్యం మీన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లివింగ్ టుగెదర్ విత్ ఇంటిమసీ. Brahma is creator who creates everything in the world. Saraswati is goddess of. సరస్వతి బ్రహ్మ అనేవాళ్ళు ఒక జంట. దాంపత్యం అనే పదానికి సరైన పదము ఇంగ్లీష్లో లేదు. దాంపత్యం అంటే భార్యాభర్తలు కలిసి ఉండటం. బ్రహ్మ సృష్టికర్త, జ్ఞానదేవత సరస్వతి. జ్ఞానం లేకపోతే మానవ శరీరానికి విలువ లేదు. భర్తకి జ్ఞానాన్ని అందిస్తున్న సరస్వతి భర్త ముందు నోరెత్తదు. అంత విధేయత కలిగినది. తెలివితేటలు విధేయతను ఇస్తాయి. పైగా తన భర్త యొక్క సృష్టిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆడామగ అనే తారతమ్యం ఉండదు. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. మరో జంట లక్ష్మీ నారాయణులు. లక్ష్మీ సంపదకు నిలయం. సృష్టిని పరిపాలించేది నారాయణుడు. నారాయణుడు లక్ష్మికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఎప్పుడూ భర్త పాదసేవ చేస్తూ ఉంటుంది. భర్త ప్రేమ ముందు ఆమెకు సంపద గుర్తుకు రాలేదు. పరిపాలనలో అతనికి సంపద కావాలి. దానిని భర్తకు అందిస్తూ సంతోషంగా కలిసి వెళ్తున్నారు. మరో జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. పార్వతి శక్తి దేవత అయితే సృష్టిని అంతమొందించేది శివుడు. అతడికి భార్య అవసరం ఎంతైనా ఉంది. తానే శక్తి దేవతన్న గర్వం పార్వతిలో లేదు. పార్వతి సాధారణ తల్లిలా పిల్లల్ని అధికంగా ప్రేమిస్తుంది. కానీ శివుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా పిల్లల వైపు ప్రవర్తిస్తాడు. ఈ విషయంలో ఇద్దరు వాదించుకున్నా అది ప్రళయ కలహమే కానీ మరొకటి కాదు. అనేక శక్తులున్న ఈ 3 జంటలు ఆదర్శవంతంగా సంసారాన్ని నిర్వహించుకుంటారు. అలాగే తమ కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుని ప్రతి జంట ఉండాలి. భార్యాభర్తలు అంటే ఒకటి కోపతాపాలు కాదు, అవగాహన ఉండాలి. అంతేకాని అహం కాదు. వాళ్ళకు తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. నా గురించి ఏమీ తెలియని ఒకతను మీ దేవుళ్ళు ఎందుకు తమాషాగా జంతువులపై వెళుతుంటారు అని అడిగాడు. ఎంతో శక్తిగలవాళ్ళు ఒకరితో ఒకరు ఎలా కలిసిమెలిసి ఉండాలో, జంతువులను పరిసరాలను ఎలా గౌరవించాలో మనకు తెలియచేస్తూ ఉంటారు. అందుకే నేను మీకు అందరికీ ఈ విషయం చెప్పాను. మనం వాళ్ళను తప్పకుండా అనుసరించాలి. ప్రశాంతమైన జీవితం కొరకు మనకు పురాణాలు తెలిసుండాలి. నమస్కారం. నర్మద ఉపన్యాసాన్ని అందరూ ఓపికగా విన్నారు. కొందరేమో ప్రశ్నలు కూడా వేస్తున్నారు. పక్కన కూర్చుని పృథ్వీ వివరిస్తుంటే దేవిక ముచ్చటగా చూసుకుంది. అది నీ కూతురు అంటే గర్వంగా చెప్పాడు పృథ్వీ. నా కూతురు గొప్పతనం నాకు తెలుసురా. ఇంత తెలివితేటలు ఉండి నీ విషయానికొస్తే అంత మొండిగా ప్రవర్తిస్తుంది ఏమి? అమాయకంగా అయోమయంగా అడిగింది. లేదులే అత్త, తను నాపై అలిగింది. అదే ఎందుకని? దాన్ని నువ్వేమీ ఏడిపించవు కదా. అదే నన్ను ఏడిపిస్తుంది. ఓ 15 రోజుల క్రితం వరకు కూడా బాగుండుందిరా. నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాతనే దానికి కోపం వచ్చింది. లేదత్తా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది నమ్మకంగా అన్నాడు. మనసులో మాత్రం తను నన్ను వదలదు. ఇట్ ఈజ్ లవ్ క్యారెల్ అనుకున్నాడు. ఇంకొకటి ఏంటి అడిగింది. మరో వీడియో చూపెట్టాడు. అందులో వేణుని చెంపపై కొట్టడం. అయ్యో, అలా కొట్టిందేమిటి? ఎందుకంత తొందరపాటు? కోపంగా అడిగింది. వాడు నన్ను ఏదో అన్నాడులే నవ్వుతూ అన్నాడు పృథ్వీ. వేణు చెప్పింది కళ్ళ ముందు మెదిలింది. పృథ్వీ వేణుకు ఫోన్ చేసి సీసీ ఫుటేజ్లో నర్మద నిన్ను కొట్టడం చూశాను, ఏం జరిగింది అడిగాడు. అవి కూడా చెక్ చేస్తావా ఏకతాళిగా అడిగాడు. నోరు మూసుకుని చెప్పు. ఏదో దిగులుగా ఉన్నట్టు కనిపించింది. వాడు నారీ నారీ నడుము మురారి. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు అన్నాను. అసలు నీకు బుద్ధుందా? అలా ఎలా మాట్లాడతావు? అందుకే కొట్టింది. నీకది సరిపోదులే కోపంగా అన్నాడు. ఇక తన జోలికి పోన్లే. తర్వాత ఎలా ఉంది? సీసీ ఫుటేజ్లు చూసుకోవే. ఓకే, జాగ్రత్త. పృథ్వీ ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది దేవిక పృథ్వీని తడుతూ. ఏం లేదులే కానీ నర్మదికి ఫోన్ చేసి నీ ఇష్టం, ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాలే అని చెప్పు. పృథ్వీ వద్దన్నట్టుగా చేయి పట్టుకుంది. లేదత్తా, నాకు తన అలక కారణం తెలియదు. అడిగితే చెప్పటం లేదు.
ఆ 2 వీడియోస్ చూడక ముందు వరకు నేను కూడా అయోమయంగానే ఉన్నాను. చూశాక నాకు కొంచెం అవగాహన వచ్చింది. దేవికకు నర్మద మాటలే గుర్తుకొస్తుంటే, సరేరా నీ ఇష్టం అంది. నర్మద ధన్యకు ఫోన్ చేసింది. రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేయదు. ఆ సమయంలో నర్మదకు డ్యూటీ ఉంటుంది, బిజీగా ఉంటుంది. పొద్దున పూట అయితే ధన్యకు ఈవినింగ్ కనుక కొద్దిసేపు మాట్లాడుతుంది. అలాంటిది ఈ టైంలో చేసిందేమిటి అనుకుంది. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో చేసేవేమిటి అడిగింది ధన్య. ఖచ్చితంగా ఒక విషయం తేల్చుకోవాలి. ఈ సంఘటన నా వల్ల కావటం లేదు. ఎందుకంత అలజడి? నీలో నువ్వు బాధపడే బదులు నాతో పంచుకోవచ్చు కదా. అందుకే ఫోన్ చేశాను. ధన్యకు పృథ్వీ అంతకుముందే ఫోన్ చేశాడు. నాకు నర్మద ఏమిటో అర్థమే కావటం లేదు. నేను వారం రోజుల్లో అమెరికా బయలుదేరుతాను. నువ్వు నాతో రాగలవా అని అడిగాడు. ఎలా కుదురుతుంది సార్ అని అడిగింది ఆశ్చర్యంగా. నేను ట్రై చేస్తాను, లేదా తనని ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పాడు. గొంతులో ఉత్సాహం లేదు. ప్రేమలో పడితే ఇదే గోల, తనకేదీ లేదు. అయినా పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక, నిశ్చితార్థం జరిగాక వీరిద్దరి మధ్య ఇదేమిటి గోల? ఇతను నర్మద కోసం ఆరాట పడుతుంటాడు, నర్మద అతడు మరో దానితో ఉన్నాడు అంటుంది. ఇది ఎలా సాధ్యం? మౌనంగా ఉన్నావేమిటి? మౌనం కాదు, వెయిటింగ్. చెప్పు. అమ్మ ఫోన్ చేసి ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసేనా అని అడిగింది. మెల్లగా ఉంది గొంతు. మీ అమ్మ అడిగారా? ఆశ్చర్యంగా అడిగింది. పక్కన మీ సార్ కూడా ఉన్నారు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా అయింది ధన్యకు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొంతసేపు మాట్లాడలేకపోయింది. తర్వాత మీ అమ్మగారు అలా ఎందుకు అడిగారు అడిగింది. మీ సార్ అడిగించి ఉంటారు. సార్ నీకోసం ప్రాకులాడుతున్నారు అసహనంగా అంది. మరి మరొకరితో ఎలా ఉంటాడు? అదే నేను నమ్మలేకపోతున్నాను. చూడు, నా వెంట ఎంతోమంది పడ్డా నాకెప్పుడు వేరే ఆలోచన రాలేదు. కానీ మొదటి రోజే ఇతనంటే ఆకర్షణ ఏర్పడింది. కానీ స్త్రీకి ఉండే సహజ భయంతో దూరంగా ఉన్న పరిస్థితులు అనుకూలించాలని కోరుకున్నాను. నీకు తెలియదా నేను అతన్ని ఇష్టపడ్డానో లేదో? అనవసరంగా అతడిని నేనెందుకు కాదనుకుంటాను? నేను చూశాను కనుకే దూరంగా ఉన్నా. అప్పటికీ అతడిని వదులుకోలేక నాకు చెప్పి ఉంటే నాకింత బాధ ఉండేది కాదు కదా. తెలియజేస్తుంటే కలిసి ఉండేదాన్నేమో. నాకు తెలిసి మరొక ఆడదానికి ఎందుకు క్షోభ కలిగించాలని అతడికి దూరంగా ఉన్నాను. అందుకే పెళ్లి కూడా వద్దన్నాను. ఇందుకు ఒప్పుకొని మా అమ్మ ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి అలాగే నీ ఇష్టం అన్నది. ఎందుకు? దానికి కారణం ఎవరు? అందులోనూ అతను అక్కడ ఉండగా చెప్పిందంటే నువ్వు అర్థం చేసుకో. నర్మదా, నేను నిన్ను నమ్ముతాను. కానీ పృథ్వీ సార్ అలాంటివాడు కాదు, మంచివాడు. అదే కదా నువ్వు చెప్పేది? ప్లీజ్ ప్లీజ్ దయచేసి నువ్వు ఆవేశపడకు. తను అలాంటి వాడైతే నీకోసం ఎందుకు ప్రాకులాడుతాడు? ఏం ప్రాకులాడుతున్నాడు? అంత బాధపడేవాడైతే అమెరికా నుండి నాకు చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చేశాడు? అందులోనూ నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నాను. నీతో అమ్మతో చెప్పి బాధపడే కంటే నా దగ్గర ఓపెన్ అవ్వచ్చు కదా. నువ్వు అవకాశం ఇచ్చావా? ఇవ్వాలని అనుకున్నాను. కానీ కారణం చెప్పకనే సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాలి? పైగా నా తప్పు ఏంటో నాకు తెలియదు అంటాడు. ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది? ఎక్కడో పొరపాటు జరిగింది నర్మదా. అమెరికాకి వెళ్ళి రావటం అనేది మాటలు కాదు. అంత ఖర్చు పెట్టి ఎందుకు వస్తాడు? నన్ను కూడా తీసుకువెళతాను అన్నాడు. వీసా దొరకటం లాంటివి ఎంత కష్టమో చెప్పు. నువ్వు ఒంటరిగా ఉంటావని అవకాశం ఇవ్వటం లేదని నన్ను తీసుకెళ్తాను అంటున్నాడు. వేరే వాళ్లతో సంబంధం ఉంటే నీకోసం ఎందుకు ఆరాటపడాలి? అతనికి ఏమి తక్కువ? అదే నా అనుమానం. ఇక నువ్వు అబద్ధం చెప్పటం లేదని నాకు బాగా తెలుసు. మరి పృథ్వీ సార్? ఆ మాట నమ్ముతాను అంటూనే అనుమానం వ్యక్తం చేస్తున్నావు. ఆహా, సరే ఉంటాను. ఫోన్ పెట్టేసింది నర్మద. కానీ ధన్యకు చాలా బాధ కలిగింది. అక్కడ నర్మద బాధ ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోయింది. పృథ్వీ సార్ని అడిగేయాలి అనుకుంది స్థిరంగా. నర్మదకు కన్నీళ్లు ఆగటం లేదు. ధన్య చెప్పింది నిజమే. తన కోసం ఆరాట పడుతుంటాడు. అతని హోదాకు తన వెనుకపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ తనతో మాట్లాడినా తనదే పైచేయి. తన అధికారం కానీ అహంకారం కానీ ఏ రోజు చూపలేదు. ఏ ఆడదాన్ని చూడడు, తనతో పోల్చడు. అసలు తమ మధ్య ఆ టాపిక్ రాదు. తామేదో తమ లోకమేదో అన్నట్టు ఉంటారు. మరి ఎందుకలా? కన్నీళ్లు తుడుచుకుంది. ఆఫీస్కి వెళ్ళలేదు. తను చూడకుండా ఉంటే తాము ఈ రోజుటికి కూడా మామూలుగానే ఉండేవాళ్లేమో. అది జరిగిన రోజు తనకు ఫోన్ చేయలేదు. తర్వాత అమాయకంగా ఏం జరగనట్టు మాట్లాడాడు. కనీసం తాను అమెరికాలో ఉన్న విషయం కూడా చెప్పలేదు. తన సమస్య వేరు. అందరూ అతని మంచితనం గురించి చెబుతున్నారు. అతని మంచితనంతో తనకేం సంబంధం? అందరూ తననే తప్పుపడతారు.
చివరికి తండ్రి కూడా పృథ్వీ శ్రీరామచంద్రుడు అనుమానించకు అన్నాడు. ఇంతమంది ఇలా చెబుతుంటే తనపై తనకే అనుమానం వస్తుంది. మోహన్ చూడకపోయినా ఆ రోజు ఖచ్చితంగా అక్కడ ఉన్నది పృథ్వీనే. అమెరికాలో ఇలా సహజమనుకున్న తమ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధానికి మూల కారణమైన జానమన్ డ్రెస్ ఇచ్చాడంటే అది అబద్ధమా? ఎలా సర్దుకుపోగలదు? తనకు ప్రాధాన్యత లేనట్టే కదా? లేదా అందరూ అంటున్నట్టు తను ఎక్కడైనా పొరబడిందా? మరి ఆ డ్రెస్సు ఇవ్వటంలో ఉద్దేశం? ఒకసారి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. మనసు ఒప్పుకోలేదు. తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చింది. సీతమ్మ వారికి రాముడిపై అనుమానం వచ్చిందట. అప్పుడు సీత కళ్ళలోని భయం చూసి రాముడంతటి వాడే దాన్ని తొలగించాడట స్వయంగా. అలా నీ అనుమానాన్ని పృథ్వీని తొలగించాలి అన్నాడు. ఎలా తొలగిస్తాడు? జ్వాల ఒంటిపై అతడి చేతులు ఎలా కదిలాయో తాను మర్చిపోతుందా? ఇప్పుడే చూస్తున్నట్టుగా కళ్ళెదుట నిలిచిపోయింది. అయినా వద్దు వద్దు అని నచ్చ చెప్పిన తల్లి ఎందుకు ఫోన్ చేసి అలా చెప్పినట్టు? సీరియస్ విషయం అయితే మెసేజ్ పెడుతుంది. అలాంటిది మెసేజ్ పెట్టకుండా ఫోన్ చేయకుండా వీడియో కాల్ చేసింది. తన ముఖంలో భావాలు కనుగొనటానికి కాక మరెందుకు చేసినట్టు? ఒకసారి తల్లి మొహం గుర్తు తెచ్చుకుంది. సడన్గా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ. ఆ కళ్ళల్లో కోపం తన కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ ఒకసారి కళ్ళ ముందు కదలాడింది. అత్త, నర్మదకు ఫోన్ చేసి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అని చెప్పు అన్నాడు. ఎందుకో దేవికకు మనసొప్పలేదు. వద్దురా, దానికేం తెలియదు అంది. అత్త, నర్మదను తప్ప మరొకరిని నేను వివాహమాడను. మీకు కూతురుగా తను తెలుసు, నాకు తను ప్రియురాలిగా తెలుసు. మొహంలో కొట్టొచ్చినట్టు విరహం లాంటిది ఓ బాధ సమస్యను పరిష్కరించాలని పృథ్వీ పడే తపన ఇద్దరికీ కనిపించింది. వాసు దేవిక చేతిపై అనునయంగా తడుతూ చెయ్యి అన్నాడు. అది మొండిదయ్యా, ఎక్కడ తప్పిపోతుందో అన్నట్టుగా అంది దేవిక. అది ఎప్పుడు నీ మాట కాదనలేదు. అత్త, ఏం కాదు, తన మనసులో విషయం బయటకు రావటానికే. సరేనని దేవిక ఫోన్ చేయబోయింది. వీడియో కాల్ చేయత్తా, నువ్వు మాత్రం కనిపించేలా ఇలా పట్టుకో, నేను ఉన్నట్టు చెప్పకు. సరే, ఇప్పుడు అక్కడ టైం ఎంత? ఏం మాట్లాడాలో మనసులో అనుకుంటూ అడిగింది. పొద్దున 8:30 దాటి ఉంటుంది. ఇందాక చేసినప్పుడు 6 గంటలన్నది. నువ్వు భోంచేయవా? 9 అవుతుంది. నా భోజనం తర్వాత ముందు నువ్వు ఫోన్ చెయ్యి. నీకు ఇంకా మనసొప్పుతున్నట్టు లేదు. అలా ఏం కాదురా అంటూనే కాల్ చేసింది. లిఫ్ట్ చేసి ఇప్పుడేమిటి వీడియో కాలు అడిగింది. చూడాలనిపించింది. బాగా చూసుకో. అంత కోపం ఎందుకే? నీకు నాలో కోపం తప్ప ఏమీ కనిపించదు. బాగా ఆలోచించావా? అడగలేక అడుగుతూ అడిగింది. దేని గురించి? అర్థం కానట్టు అడుగుతావేమిటి? నిజంగానే అర్థం కాలేదు. బావతో నీ పెళ్ళి. తల్లి కళ్ళల్లోకి చూసింది. దేవిక తడబడి, నాకు నచ్చట్లేదు అన్నావు కదా. అలాగే చూసింది మళ్ళీ. అలా చూస్తున్నావేమిటి? నేనేదో నిన్ను బలవంతం పెట్టినట్టుగా మాట్లాడావు కదా ఇందాక. అవును, మరి అయిష్టంగా పెళ్లి చేసుకోవటం ఎందుకు? అయితే ఏం చేయమంటావు? క్యాన్సిల్ చేయమంటే చేస్తాను. నీ ఇష్టం. నీకేం నిందరాదు అనుకుంటే చేసుకో. నిందలు ఏమిటి? నువ్వు క్యాన్సిల్ చేస్తే మీ వదిన గారు నిన్ను కామెంట్ చేస్తారేమో. ఏంటి వంకరగా మాట్లాడుతున్నావు? కొత్తగా నేను మాట్లాడటం ఏమిటి? ఆవిడ నిన్ను ఏమనుకుంటానే ఉందా? నన్నేమీ అనలేదే. నువ్వు ఏ రోజు నిజాలు చెప్పావు? నాకు ఫోన్ చేసి మా వాడిని ఆకట్టుకోవటం నీకు రాదు అన్నది. ఆ మాట వినగానే పృథ్వీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒకవేళ తల్లి తనను జ్వాలతో పార్కులో చూసిన విషయం చెప్పేసిందేమో, అందుకే నర్మద అలా బిహేవ్ చేస్తుందేమో అనుకున్నాడు. ఇప్పుడు కూడా నా కొడుకు పెద్దవాడని పెళ్లి కాదనుకున్నారులే అంటుందేమో. ఇవన్నీ నేను సృష్టించలేదు, ఆవిడే నాతోనే అంది. తెల్లబోయి చూస్తున్న తల్లితో అంది. పాపం బంధాలకు బంధువులకు కట్టుబడి ఉంటావు కదా, అన్నీ మౌనంగా భరిస్తూ ఉండు. నేనేమైనా నీకు బంధమా? అంది మళ్ళీ ఆ మాటల్లో ఉక్రోషం. అవన్నీ నేను చూసుకుంటాలే, నీ విషయం చెప్పు తేరుకుంటూ అంది దేవిక. ఏమిటి చెప్పేది? బావతో పెళ్ళి. నాకతడేమీ కాడు, నువ్వు వరుసలు కలపకు. మొహం పక్కకి తిప్పుకొని చెప్పింది. నేరుగా చూసి మాట్లాడు. నీకు ఏ అనుమానాలు అక్కర్లేదు. నేను చేసుకోను, కానీ అతడిచే క్యాన్సిల్ చేయించు. నీకప్పుడు ఏ నింద రాదు ఖచ్చితంగా చెప్పింది. అప్పటి వరకు పక్కకు నిలబడి నర్మద మొహాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్న పృథ్వీ ఇక ఆగలేక ఫోన్ని లాక్కున్నట్టు తన చేతిలోకి తీసుకుని సీరియస్గా చూస్తూ, సరేలే, నేనే క్యాన్సిల్ చేయనా అడిగాడు. అదిరిపడినట్లు చూసింది పృథ్వీని. ఇద్దరి చూపులు ఒక్క క్షణం ముడిపడ్డట్టయింది. ఇద్దరూ అలాగే చూసుకున్నారు. నర్మద కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పృథ్వీ మసకగా కనిపిస్తున్నాడు.
పృథ్వీ సూటిగా నర్మద కళ్ళలోకి చూస్తున్నాడు. నర్మద ఫోన్ కట్ చేసింది.